ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు మనుషులు వారు చేసే పొరపాట్లను బట్టి, తెలిసి తెలియక చేసిన తప్పులను బట్టి వారిని అదే విధంగా తప్పుగా హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అనేకుల గురించి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతారు. ఫలానా వాళ్ళు అటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, వీళ్ళు ఇలా చేసేవారు, అలాగని వాళ్ళ గురించి ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధపడతారు మనుషులుగా. ఒకవేళ వాళ్ళు మారినా కూడా మనుషులు మనస్తత్వాలు మారవు. అదే విధంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. మనుషులు పై రూపాన్ని చూస్తారంట, వాళ్ళ గత జీవితాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు అండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి అన్యాయంగా సంపాదిస్తూ ఉన్నాడంట. అందుని బట్టి ఆ పట్టణం అంతా కూడా ఆ వ్యక్తి అంటే ఇష్టం ఉండదు. అతను చూసినప్పుడల్లా అతని పట్ల కోపము, అన్యాయంగా సంపాదిస్తున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, ధనవంతుడైపోయాడు అని అతను అదే విధంగా అందరూ చూస్తూ ఉన్నారు. కానీ అలాంటి వ్యక్తికి కూడా ఒకరోజు ఒక ఆశ కలిగిందంట. ఏంటంటే యేసయ్యను నేను చూడాలి అనుకున్నాడంట. ఎందుకంటే యేసయ్య అదే పట్టణం, వాళ్ళున్న పట్టణం గుండా వస్తూ ఉన్నారు. యేసయ్యను చూడాలన్న ఒక ఆశ అతని జీవితాన్ని మార్చివేసింది. లోకమంతా అతన్ని తప్పు పెట్టి, వేలు పెట్టి చూపిస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తి అని చూస్తూ ఉంటే అతని హృదయంలో ఎందుకో ఒక ఆశ కలిగింది కదా, యేసయ్యని చూడాలి అనుకున్నాడు. యేసయ్య ఆ మార్గం గుండా వస్తూ ఉంటే మరి ముందుగానే అక్కడికి వెళ్ళిపోయి ఆ యేసయ్యని చూద్దామని ముందుగానే అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత మరి యేసయ్య ఆ స్థలంలోకి వస్తారు. మరి యేసయ్య చుట్టూ కూడా జన సమూహం ఉంటారు. అతను పొట్టివాడంట. పొట్టివాడు కాబట్టి ఆ జనాల మధ్యలో యేసయ్యను చూడలేను అని అనుకుని అక్కడున్న మేడు చెట్టు ఎక్కి యేసయ్యని చూడాలని యేసయ్య రాకముందే ఆ చెట్టు ఎక్కి యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసయ్య ఆ స్థలానికి వచ్చారు. చెప్పాను కదండి, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ మన యేసయ్య హృదయాన్ని చూసే దేవుడు. మరి జక్కయ్యలో ఉన్న ఆ హృదయాన్ని, జక్కయ్యలో కలిగినటువంటి ఆశను యేసయ్య చూసి ఏ చెట్టు అయితే జక్కయ్య ఎక్కాడో అదే చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత యేసయ్య, జక్కయ్య క్రిందకు వచ్చేసే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. అవునండి, దేవుడు మనుషులు మిమ్మల్ని ఎలా చూస్తున్నా మీ హృదయముతో దేవుని ప్రేమించండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవునితో సమయం గడపండి. మీ గత జీవితం మిమ్మల్ని ఏ విధంగా పిలుస్తున్నా మీ జీవితాన్ని మరలా దేవుడు ఒక నూతనంగా ఆరంభిస్తాడు. నూతన జీవితాన్ని దేవుడు మీకు ఇస్తాడు. మనుషులు ఏ విధంగా మిమ్మల్ని పిలుస్తున్నా ఆ పేరును దేవుడు మార్చేస్తాడు. అక్కడున్న ప్రజలందరూ అన్యాయస్తుడు అని పిలుస్తారు, కానీ తర్వాత అతని జీవితము మారిపోయింది. వెంటనే జక్కయ్య మరి ఆ చెట్టు దిగి సంతోషముతో తన ఇంటికి చేర్చుకున్నాడంట. హల్లెలూయా. మరి మీరు కూడా మీ హృదయాల్లోనికి సంతోషంతో యేసయ్యను గనక అంగీకరిస్తే మీ జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడండి. మీ మనస్సును మార్చివేస్తాడు. మీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని మీకు ఇస్తాడు. అతను అంటున్నాడు కదా, ప్రభా, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలు ఇచ్చేస్తాను ప్రభా, 4 రెట్లు వారికి తిరిగి ఇచ్చేస్తాను ప్రభా అంటున్నాడు. హల్లెలూయా. మరి యేసయ్య ఎందుకు వచ్చారంటే ఈ లోకానికి నశించిన దానిని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చారు. యేసయ్య వాళ్ళ ఇంటికి వెళుతున్నప్పుడు అందరూ అనుకుంటున్నారు కదా, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళుతున్నారు యేసయ్య? అతను అన్యాయస్తుడు కదా, అతను పాపి కదా, అతను దొంగ కదా, అతను మంచివాడు కాదు కదా, అతని దగ్గరికి వెళ్తున్నారేంటి అని అందరూ అనుకుంటున్నారు. కానీ యేసయ్య వచ్చిందే మరి ఈ లోకములో అలాంటి పాపముతో, శాపంతో పడి ఉన్న వారిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా. మరి నశించిపోతున్న మనలందరినీ విడిపించి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చారండి. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో బహుశా ఇతరులు మీ గురించి మాట్లాడిన మాటలను బట్టి కృంగిపోతున్నారేమో. ఇతరులు మీ గురించి మాట్లాడిన మాటలు విన్నప్పుడు వేదన, బాధతో కృంగిపోతున్నారు. అవును, నా గత జీవితం లేదా నా జీవితం అటువంటిదే, అందులోంచి నేను ఎలా బయటకు రావాలో నాకు అర్థం కావట్లేదు, అందరూ నన్ను ఇలా చూస్తున్నారు కదా, నాకు ఎందుకు మంచి పేరు లేదు అని అనుకుంటున్నారేమో. జక్కయ్యలాగా మీరు కూడా మీ హృదయంలో యేసయ్యకి స్థానం ఇస్తే కనుక, జక్కయ్య యేసయ్యను తన హృదయంలోనికి ఏ రీతిగా అంగీకరించాడో సంతోషముతో తన ఇంటికి తీసుకెళ్ళాడంట. అదేవిధంగా మీరు కూడా మీ హృదయంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తే మీ జీవితాన్ని దేవుడు ఒక నూతనంగా, ఒక మంచి పేరుతో దేవుడు మీ జీవితాన్ని మరలా తిరిగి బాగు చేసే దేవుడు అండి. ఒక పగిలిపోయిన కుండ ఉంది. కుమ్మరి ఆ కుండను తయారు చేస్తూ ఉన్నప్పుడు కుమ్మరివాడు పగిలిపోయింది కదా, ఈ కుండ ఎలాగా అని అనుకోడంట. ఎందుకంటే అది అతని చేతిలో పని కాబట్టి మరలా చక్కటి పాత్రగా, చక్కటి కుండను తయారు చేసుకుంటాడు. ఎందుకంటే అతని చేతిలో పని. మనము మన పరమ కుమ్మరి అయిన దేవుని చేతిలో ఉన్నామండి. ఒకవేళ
మీ జీవితాలు ఎక్కడ పగిలిపోయిన పరిస్థితి అయినా, విరిగిపోయిన పరిస్థితులైనా ఆయన చేతిలో మీ జీవితాలను పెడితే మరలా చక్కటి పాత్రగా, చక్కటి జీవితానిగా మీ జీవితాన్ని మారుస్తాడు. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందామా. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా. అవును ప్రభా, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు ప్రభా. నశించిపోతున్న ప్రజలను వేదనతో, పాపముతో ఏ రీతిగా వాటి నుంచి బయటికి రావాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారయ్యా. ఒకవేళ వారిలో మరి యేసయ్యను చూడాలి అన్న ఆశ కలిగితే వారి జీవితాలే మారిపోతాయి ప్రభా. జక్కయ్య జీవితాన్ని మార్చివేసినట్టుగా ఎవరైతే అటువంటి అవమానాల్లో, నిందల్లో జీవిస్తున్నారో వారి జీవితాలను జక్కయ్య జీవితంలాగా వారి జీవితాలను దర్శించు ప్రభా. వారి జీవితాలను తిరిగి బాగు చేయి ప్రభా. ఒక నూతన జీవితాలు వారికి అనుగ్రహించు. అవమానాన్ని తొలగించి మరలా ఘనతతో ఆయన పేరును కోల్పోయి చెడ్డ పేరుతో జీవిస్తున్న ప్రజలకు మరల మంచి పేరుతో వారి జీవితాలను నువ్వు మార్చబోతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు ప్రభా. ఎవరైతే అనారోగ్యముతో, వ్యాధితో, బాధతో యొక్క మాటలు వింటున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, యేసయ్యా ఆ కలువరి సిలువలో మా కొరకు కార్చిన రక్తము ద్వారా నిశ్చయముగా స్వస్థత, నీవు పొందిన దెబ్బల ద్వారా నిశ్చయముగా స్వస్థత ఉందన్నావు కదా ప్రభా. అవునయ్యా, నీ గాయాలలో నుండి వచ్చే స్వస్థత వారికి కలుగును గాక. యేసు నామములో ప్రభా వారందరినీ తాకండి యేసయ్యా. ఆ బిడ్డలందరినీ స్వస్థపరచు ప్రభా. దేవా, ఆ బిడ్డలందరినీ విడిపించు, తాకు, సహాయము చే. వారి జీవితాలకు నూతన ఆరంభాలను అనుగ్రహించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా.